హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళైతే ఎల్లమ్మ గీస్తుర్రు. జోగెత్తనికి వెళ్తున్నాం. గమ్లోళ్ళ ఇళ్ళల్లో ఎత్తుకురావాలి, 5 ఇళ్ళల్లో ఎత్తుకురావాలి. బియ్యము, పసుపు, కుంకుమ, నూనె 11 రూపాయలు ఇస్తారు వాళ్ళైతే ఇంటింటికి. 5 ఇళ్ళల్లో జోగెత్తుకురావాలి ఫ్రెండ్స్. మా సైడ్ అయితే ఇలా ఎత్తుకొని వస్తాం. ఎల్లమ్మ గీస్తే సేమ్ పెళ్ళిలాగానే ఎల్లమ్మ కళ్యాణం కూడా జోగెత్తుకోవడానికి 5 ఇళ్ళకి వెళ్ళినాం. మా చుట్టాలందరం, మా పిన్ని, మా చెల్లెళ్ళు, నేను అందరం వెళ్ళినాం. మా బిడ్డ మాత్రం ఒక్కతే ఇంటికాడ ఉంది. నేను రాను అని అంటే మా చెల్లెళ్ళు వెళ్ళలేరు, తోలుకొని వచ్చారు. మా చెల్లె బిడ్డ ఇట్లా అందరం వచ్చినాం. మేమైతే జోగెత్తుకుంటున్నాం. ఇదైతే చివరి ఇల్లు, 5వ ఇల్లు. ఇప్పుడైతే ఇంటికి వెళ్తాం ఫ్రెండ్స్. మేమైతే ఇంటికైతే వచ్చినాం జోగెత్తుకొని. ఇప్పుడు తట్ట ఇట్లా దించాలి. లోపలికి వెళ్తున్నాం. తట్ట ఇట్లా దించిన మంగళారతలు కిందలు పెట్టినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పుట్ట బంగారంకి వెళ్ళాలి. పుట్టక బంగారం కాడికి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే అందరం. ఇక దేవుళ్ళు వచ్చేటోళ్ళు దేవుళ్ళు ఊతురు. ఇక అందరం మేము పోతున్నాం. నైట్ కరెంట్ లేకుండే, వర్షం పడ్డది. ఇంతకు ముందే కరెంట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా మా అదృష్టం మంచిగా ఉందనుకోవాలి ఈరోజు, మా తమ్మిన వాళ్ళది ఇట్లా. ఇప్పుడైతే పుట్టకాడికి వచ్చినాం. పుట్ట చుట్టూ 5 చుట్లు తిరగాలి. అన్నీ ఎత్తుకొని మా బాపు, మా పిన్ని అన్నీ పట్టుకున్న వాళ్ళు అందరు ఇట్లా దాని చుట్టూ తిరుగుతురు. మా మరదల వాళ్ళ అక్కలు, మా చెల్లె ఇట్లా అందరు తిరుగుతురు పుట్ట చుట్టూ. చాలా చీకటి ఉంది ఇక్కడైతే. నైట్ అయిపోయింది. ఇప్పుడైతే పుట్టకైతే నీళ్ళు పోసి పుదిస్తుర్రు. పాలు, గోధుమ పిండితోటి నాగుపాము చేసి అందులో పెట్టి, కొత్త గంప ఇట్లా పెట్టి అందులో పెట్టి పాముకు పాలు పోస్తారు ఫ్రెండ్స్. పుట్టాలందరూ ప్రతి ఒక్కరు పోస్తారు. పసుపు కుంకుమ వేసి పాలు పోయాలి నాగమ్మకు. పోసిన తర్వాత పుట్ట బంగారం తీసుకుపోవాలి. ఇప్పుడు కొత్త తట్ట పెట్టి దీపం పెట్టి, గండ దీపం, ఆ దీపం మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్ళేదాకా అట్లనే ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బయన్లోళ్ళు పాట పాడతారు, నాగంపాం పాట. నేను కూడా పసుపు వేసి పాలు ఇట్లా పోసిన ఫ్రెండ్స్ ఎల్లమ్మ పుట్టకాడ. ఇప్పుడైతే పుట్ట బంగారం తీసుకొని పోవాలి. ఇంకా అందరు పోస్తుర్రు. ఇప్పుడైతే ఇక తట్ట ఇట్లా బోర్లేస్తుర్రు. నిమ్మకాయలు, కొబ్బరికాయలు అన్నీ పెట్టి అన్నీ పోస్తుర్రు పుట్టకాడ. నేను మా చెల్లె అయితే ఇక్కడ నిలబడ్డాం. మా చిన్న చెల్లె, నేను, మా పెద్ద చెల్లె అక్కడ ఉంది. చాలా చీకటి ఉంది ఇక్కడైతే. మీకు అందరు సప్పుడోళ్ళు ఇట్లానేమో అటు సైడ్ కూర్చుర్రు. ఇప్పుడైతే పుట్టకాడ తట్ట ఇట్లా బోర్లేసి దేవుని పుట్టలో పెట్టి నాగంపాముని పాటలు అయితే పాడుతుర్రు బయన్లోళ్ళు. ఇప్పుడైతే అయిపోయింది, పాట పాడడం అయిపోయింది. ఇప్పుడైతే గండ దీపం ఇస్తారు. అది గాలి తగలకుండా ఆరిపోకుండా ఇంటికి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. అందుకని చెప్పి నేనే మా చెల్లె టవాల్ అడ్డం పెట్టి మా చెల్లె కూతురు ఇట్లా పట్టుకున్నాము. మా బిడ్డ ఇట్లా అందరం పట్టుకున్నాము. పట్టుకొని ఇప్పుడైతే పుట్ట బంగారం ఇంటోళ్ళు తీస్తుర్రు. మా అమ్మ, మా బాబాయ్, మా తమ్ముడు, మా బాపు తీస్తుర్రు. మనిషికి 5 సార్లు తీయాలి పారతోని. అది తీసి కొత్త తట్టలు ఎత్తుకొని ఇంటికి వెళ్ళాలి ఫ్రెండ్స్. దీపం పోకుండా అయితే మేము పట్టుకున్నాము. కింద అయితే అంతా గడ్డి ఉంది. మాకైతే మా చెల్లె అయితే చాలా భయపడుతుంది, ఏమన్నా వస్తాయేమో అని. ఇప్పుడైతే పుట్ట బంగారం మా బాబుకి ఎత్తుతుండ్రు. ఆ గణదీపం ఆ తట్టలు పెట్టి చుట్టూ యాపకొమ్మలు పెట్టి ఇంటికి తీసుకెళ్తారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం మేమైతే. పుట్ట బంగారం ఎత్తుకొని ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చేదాకా గణదీపం కూడా అట్లనే ఉంది. ఇక బయన్లోళ్ళు ఇట్లా ఆడ ఈడ కూర్చోరు ఫ్రెండ్స్. ఇటు సైడ్ తట్టలో దీపం పెట్టుకొని వచ్చినాం. దీపం మాత్రం అట్లనే ఉంది. మీకు నేను చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడికైతే వచ్చినాం ఎల్లమ్మకు. ఇంక ఎల్లమ్మ గద్దె వేయాలి, అది నిరుటిది అన్నట్టు. ఈసారి మళ్ళీ కొత్తగా వేయాలి. ఎప్పుడు పండగ వేయని కొత్తగా వేయాలన్నట్టు ఫ్రెండ్స్. బయన్లోళ్ళు అందరూ ఇక్కడ కూర్చుర్రు దేవమ్మ రూమ్లో. ఇప్పుడైతే ఎల్లమ్మకు మైలపూలు తీస్తుర్రు. సేమ్ మన పెళ్ళి అయితే ఎట్లా చేస్తారో ఎల్లమ్మ కళ్యాణం కూడా అట్లనే ఫ్రెండ్స్. ఎల్లమ్మకైతే మైలపూలు తీస్తుర్రు. బియ్యం గిట్ల అన్నీ రాస్తుర్రు. బయలులోనే రాస్తుర్రు మైలపూలకు. మైలపూలకి అయితే బియ్యం అన్నీ రాసిర్రు. అన్నీ గీస్తుర్రు, బియ్యంతో రాస్తుర్రు. 4 దిక్కుల 4 గురుగులు పెట్టిర్రు, అన్నీ పెట్టిర్రు. మైలపూలు అయితే తీస్తుర్రు ఫ్రెండ్స్. ఇప్పుడైతే బయలులో పాటలు పాడుకుంటూ ఆడుతుర్రు. సప్పుడోళ్ళు కూడా వచ్చిర్రు. మైలపూలు తీసుడు అందరు దాని చుట్టూ అన్నీ పట్టుకొని తిరుగుతుర్రు. ఇంటిల్లో తిరగాలన్నట్టు ఎల్లమ్మ. ఇవన్నీ కొత్త కుండలు ఇట్లా తీసుకొచ్చిర్రు కదా బోనాలకు, అవన్నీ పట్టుకొని వాళ్ళు తిరుగుతుర్రు మైలపూలకు.
ఇవి తెల్ల కుండలు పాతాయి అన్నట్టు ముదిరాజు ఎల్లమ్మయ్యి. ఇప్పుడైతే బియ్యం చుంకిస్తుర్రు. మైలపోలు అయిపోయింది బియ్యం చుంకించుట. ఇప్పుడైతే అందరు బట్టి ఆ బియ్యంను చుంకిస్తుర్రు. పసుపు వేసి దంచాలి. అందరం కలిసి పడుకుని నైట్ అంతా నిద్రనే లేదు ఫ్రెండ్స్. అందరి ముఖాలు ఇట్లా అయిపోయినాయి. వీడియో మాత్రం నేనే తీస్తున్నా, అందుకని చెప్పి నేను కనబడతలేను ఫ్రెండ్స్. నువ్వు ఇటు వెళ్ళినావు అని అనుకుంటారు, అందుకని చెప్పి నేను చెప్తున్నా. మా చెల్లెళ్ళు, మా పిన్ని, మా మరదలు వాళ్ళ అక్కలు, వాళ్ళ అమ్మ, మా అమ్మ అందరు పట్టుకురు. నేను మాత్రం వీడియో తీస్తున్నా ఇక్కడ కూర్చొని. నాకైతే చాలా నిద్ర వస్తుంది. ఇప్పుడైతే ఎల్లమ్మకు పట్నం ఇస్తుర్రు. ఎల్లమ్మ కళ్యాణంకు పట్నం ఇస్తుర్రు. బియ్యం చుంకించడం అయిపోయింది. ఎల్లమ్మ కళ్యాణంకు అన్నీ తయారు చేస్తుర్రు. కలర్లు ఇట్లా వేసి చేస్తుర్రు. ఇక ఎల్లమ్మ కాడ అయితే పాములు గిట్ల దించి గద్దేసిర్రు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎల్లమ్మ పట్నాలు కళ్యాణం అన్నట్టు కళ్యాణం వేసి అన్నీ తయారు చేస్తుర్రు. 4 దిక్కుల 4 కుండలు పెట్టిర్రు, చిన్న గురుగులు అన్నట్టు. ఇక మా మరదలకి ఇట్లా బియ్యం పోసుకుంటారు అన్నట్టు. నాగవెల్లి మీద వాళ్ళ అమ్మోళ్ళు బియ్యం తెచ్చారు. ఇక గద్దె మాత్రం వేసారు. గవ్వలు మాత్రం సూపర్ పెట్టిర్రు. ఎల్లమ్మకి ఇంకా పందిరి వేయాలి. ఎల్లమ్మ కాడ కూడా పట్నం వేసిర్రు ఫ్రెండ్స్. సూపర్ చేసిర్రు. బయళ్ళు మాత్రం అన్నీ ఇంకా పందిరేసి పచ్చటి ఆకేయాలి. ఇవి అయితే పూజించిన కుండలు పెట్టడానికి, బోనాలు పెట్టడానికి 2 ఇస్తరాకులలో 2 బియ్యం పోసి పెట్టినాం. కుడుకలు అన్నీ 4 దిక్కుల నైవేద్యాలు అన్నీ పెట్టి మేమైతే ఇప్పుడు ఇక మంగళారతులు అన్నీ బోనాలు అన్నీ తీసుకొని వచ్చి 5 చుట్లు తిరగాలి ఫ్రెండ్స్. నేను, మా బాపు, మా బాబాయ్, మా పిన్ని, మా చెల్లె ఇట్లా అందరం తిరుగుతున్నాం. ఎల్లమ్మ కళ్యాణం అయితే అవుతుంది. దేవుడైతే వచ్చిండు. ఎల్లమ్మ కళ్యాణం అయితే అవుతుంది. అందరం అక్షంతలు వేసినాం. టైం అయితే 5 అవుతుంది. మేమైతే నైట్ మొత్తం నిద్రనే పోలేము. ఇప్పుడైతే ఎల్లమ్మ కళ్యాణం అవుతుంది ఫ్రెండ్స్. మేకనైతే జో కొడుతుర్రు. జో జో మేకమ్మ, జో మేకమ్మ, జో మేకమ్మ అని పాట పాడుతుండు బయలులైన అయితే. మంచిగా మేక మాత్రం మంచిగా పడుకుంది. ఎన్ని చెప్పినా కానీ లేస్తలేదు. కావాలంటే మీరే లేపుర్రు అంటుండు బయలులైన మాత్రం. మేము ఎట్లా లేపుతాం, మీరే లేపుర్రు అని మా వాళ్ళు అంటుర్రు. అయితే సడన్గా మెలికొచ్చింది మేకకు మాత్రం. అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కదా. ఇప్పుడైతే ఎల్లమ్మ కళ్యాణం అయిపోయింది. బోనాలు గిట్లా అన్నీ తీసుకొని ఎల్లమ్మ రూమ్లోకి వెళ్తున్నారు. అన్నీ అక్కడ పెట్టి రావాలి. ఇప్పుడైతే దారం మా మరదలకు పిల్లలు అయితే లేరని చెప్పి పోల్దారం మా మరదల మెడలు వేసానికి అని అది చేస్తుర్రు. ఇక ఇంటి వాళ్ళు అందరు కలిసి ఎల్లమ్మ పట్నాలు ఇట్లా చేస్తుర్రు. కట్నం అవి అయిపోయినాయి కాబట్టి మా అమ్మ, మా బాబాయ్, మా పిన్ని, మా తమ్ముడు, మా మరదలు అందరూ చేస్తుర్రు. ఇక దేవుడైతే వచ్చింది. పట్నాలు దొక్కుట ఇది ఎల్లమ్మకు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.